Hello everyone, I am Ashok. Today we are discussing the topic analog modulation techniques. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నామండి. మాడ్యులేషన్ క్లాసిఫికేషన్ చేసినప్పుడు మనకి మాడ్యులేషన్లో ఎనలాగ్ మాడ్యులేషన్ ఉంది, డిజిటల్ మాడ్యులేషన్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. సో మనం పర్టికులర్గా ఇప్పుడు డిస్కస్ చేసేది వచ్చి ఎనలాగ్ మాడ్యులేషన్ టెక్నిక్స్. మనం ఫస్ట్ మాడ్యులేషన్ అనేది జరిగినప్పుడు ఆర్ కమ్యూనికేషన్ స్టార్ట్ అయినప్పుడు కనిపెట్టిందే ఎనలాగ్ అండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏమైందంటే డిజిటల్ వచ్చింది. ఎనలాగ్లో కూడా మనం మెయిన్గా డిస్కస్ చేసేది యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అండ్ ఫేజ్ మాడ్యులేషన్. ఫస్ట్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఓకేనా, చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్, అంటే క్యారియర్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది మనం చేంజ్ చేస్తున్నాం. ఎలా? ఇన్ అకార్డింగ్ విత్ యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. క్యారియర్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ అండ్ యాంప్లిట్యూడ్తో ఉంటుంది. దీన్ని మనం మెసేజ్ సిగ్నల్తో కంబైన్ చేసినప్పుడు అవుట్పుట్ మనకి ఎలా వస్తుంది? మన లాస్ట్ క్లాస్ ఆల్రెడీ తెలుసు కదా, ఈ వీడియో ఇది మనం చాలాసార్లు చేసామండి. హై వచ్చినప్పుడు హై ప్లస్ హై కలిసి ఏమవుతుంది? హై పొజిషన్లో స్టార్ట్ అవుతుంది. లో ప్లస్ హై కలిపితే ఏమవుతుందండి? లో అవుతుంది. సో సేమ్ డౌన్లో కూడా రిప్లికా ఇమేజ్ అనేది ఇలా వస్తుంది. సో ఆటోమేటిక్గా క్యారియర్ ఏమవుతుందండి? యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో కాన్స్టెంట్గా ఉండాల్సిన ఈ యాంప్లిట్యూడ్ అనేది ఏమైంది? క్యారియర్కి ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది. మనం దీన్నే విమ్యాక్స్ అండ్ విమిన్ అని చెప్పి మాడ్యులేషన్ ఇండెక్స్ క్యాలిక్యులేషన్లో తెలుసుకున్నాం, గుర్తుందా? సో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ చేస్తే ఏమవ్వాలి? క్యారియర్ యొక్క యాంప్లిట్యూడ్ మాత్రమే చేంజ్ అవ్వాలి. క్యారియర్ యాంప్లిట్యూడ్ దేని వల్ల చేంజ్ అవుతుంది? మనం ఇచ్చిన మెసేజ్ సిగ్నల్ వల్ల చేంజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అయిన తర్వాత అండి మనకి నెక్స్ట్ వచ్చేది ఫేజ్ మాడ్యులేషన్ వచ్చింది. ఎందుకంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ చేసిన తర్వాత సిగ్నల్ అయితే పాస్ అవుతుంది, కానీ దాన్ని మనం ఈజీగా హ్యాక్ చేయొచ్చు. అంటే మెసేజ్ అనేది ఎక్కడైనా లీక్ అయిపోతుంది, డీకోడర్స్ ఉంటాయి. సో దానికోసం మనం ఏం చేసాం? మెసేజ్ ఎక్కడ లాస్ అవ్వకూడదు, ఎవరు ట్రాప్ చేయకూడదని మనం వెళ్ళింది ఏంటి? ఫేజ్ మాడ్యులేషన్కి వెళ్ళాం. ఓకేనండి, ఫేజ్ మాడ్యులేషన్. సరే సార్, ఫేజ్ మాడ్యులేషన్ అంటున్నారు, మళ్ళీ ఫేజ్ ఫ్రీక్వెన్సీ రెండు కలిపి ఎందుకు రాశారంటే అది కూడా చెప్తాను వినండి. ఫేజ్ మాడ్యులేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిగ్నల్ ఉంది, మనం ఇప్పుడు దాకా కంటిన్యూస్ సిగ్నల్ తీసుకున్నాం కదా. ఒక సిగ్నల్ ఇలా వెళ్తూ ఇక్కడ బ్రేక్ అయింది, తర్వాత ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది, ఇలా బ్రేక్ అయింది, మళ్ళీ ఇక్కడ ఇలా సంథింగ్ ఎక్కడో బ్రేక్ అయింది, ఇలా స్టార్ట్ అవుతూ ఉందనుకుందాం. ఫేజ్ మాడ్యులేషన్ చేసినప్పుడు ఇలాంటి బ్రేక్స్ ఉండకూడదండి. ఓకేనా? కంటిన్యూస్గా సిగ్నల్ ఉంటేనే ట్రాన్స్మిట్ అవుతుంది. చిన్న బ్రేక్స్ కానీ డ్రాప్స్ కానీ ఉంటే ఫేజ్ మాడ్యులేషన్ అనేది వర్కౌట్ అవ్వదు. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేసాం? ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్కి వెళ్ళాం. యాక్చువల్గా ఫేజు ఫ్రీక్వెన్సీ రెండు యాస్టీస్ ఒకేలా ఉంటాయి, కాకపోతే ఫేజ్ నుంచి ఫ్రీక్వెన్సీకి ఎందుకు వెళ్ళామో తెలుసుకుందాం. ఫేజ్లో చిన్న బ్రేక్స్ ఉంటే, అంటే గ్యాప్స్ వస్తాయి మెసేజ్ సిగ్నల్ మనం ఇప్పుడు దాకా ఎలా గీసాం? కంటిన్యూస్గా గీసుకుంటున్నాం కదా. బ్రేక్స్ ఎక్కడన్నా చూపించామా? కానీ ఇలా బ్రేక్స్ వచ్చినాయి అనుకోండి, ఇందాక చూపించినట్టు, దాన్ని మనం ఫేజ్ మాడ్యులేషన్ చేయలేం. సో ఈ ప్రాబ్లమ్ని కూడా అవాయిడ్ చేయడానికి మనం ఏం చేసాం? ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అనేదాన్ని కనిపెట్టాం. అక్కడ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రేక్స్ వచ్చినా కానివ్వండి, సిగ్నల్ అనేది దానికి అది ఓవర్లాప్ చేసుకుని అవుట్పుట్ సిగ్నల్ని జనరేట్ చేస్తుంది. అంటే ఫేజ్లో ఆగిపోకుండా కొత్తగా ఒక సిగ్నల్ని జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూద్దాం ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్లో ఏం జరుగుతుందో. ఇందాక పాజిటివ్ కలిసినప్పుడు ఏమైంది? యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ పాజిటివ్ కలిసి ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ అంటే ఏం చెప్పాను? టైం పీరియడ్ ఆఫ్ సైకిల్. సో ఇక్కడ పాజిటివ్ అంటే ఇక్కడ దాకా ఉంది కదండి, ఈ పార్ట్ అంతా ఏమవుతుందంటే బాగా దగ్గరికి వస్తుంది. ఫ్రీక్వెన్సీ అనేది బాగా దగ్గరికి వస్తుంది. ఎక్కడి వరకు? ఇక్కడ దాకా. ఓకేనా? మరి ఈ నెగిటివ్ పీక్లో బాగా డౌన్ ఉంది కదండి, ఇదేం పాజిటివ్. సో ఈ రెండు కలిపి ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ బాగా దూరంగా జరుగుతుంది. ఓకేనా? ఫ్రీక్వెన్సీ బాగా దూరంగా జరిగింది. సో పాజిటివ్ అండ్ పాజిటివ్, రెండు పాజిటివ్ కలిసినప్పుడు ఏమైంది? ఫ్రీక్వెన్సీ బాగా దగ్గరగా వచ్చింది. ఈ నెగిటివ్ పార్ట్ ఈ పాజిటివ్ పార్ట్ కలిసినప్పుడు ఏమైంది? ఫ్రీక్వెన్సీ చాలా దూరంగా జరిగింది. దేని యొక్క ఫ్రీక్వెన్సీ? క్యారియర్ మాత్రమే చేంజ్ అయింది ఇక్కడ కూడా. సో ఎప్పుడైతే
క్యారియర్ యొక్క ఫ్రీక్వెన్సీలో చేంజ్ కానీ ఫేజ్లో కానీ చేంజ్ వస్తే దాన్ని ఏమంటాం, ఫేజ్ మాడ్యులేషన్ అంటాం. చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫేజ్ ఆఫ్ carrier in according with amplitude of message signal is called frequency or phase modulation. అంటే ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ ఏదైనా కానీ క్యారియర్ది చేంజ్ అయితే ఎలా చేంజ్ అవుతుంది, మెసేజ్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ని బేస్ చేసుకుని మాత్రమే చేంజ్ అవుతుంది. దాన్నే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటాం. ఇందా డెఫినేషన్కి ఈ డెఫినేషన్కి తేడా ఏం లేదండి. యాంప్లిట్యూడ్ అనే ఉన్న చోట మనం ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ పెట్టాం అంతే. రిమైనింగ్ డెఫినేషన్ అంతా కాపీ పేస్ట్. ఓకేనా. సో ఈ పార్ట్ చూడండి, ఇక్కడ ఏమైంది, మెసేజ్ సిగ్నల్తో పాజిటివ్ పీక్ వస్తే ఫ్రీక్వెన్సీ అనేది దగ్గరికి వచ్చింది. ఇక్కడ కూడా మెసేజ్ సిగ్నల్లో పాజిటివ్ పార్ట్ వస్తే ఫ్రీక్వెన్సీ దగ్గరగా వచ్చింది. ఇన్ కేస్ నెగిటివ్ పార్ట్ వస్తే చాలా దూరం జరిగింది. ఇది కూడా చూడండి, నెగిటివ్ పార్ట్ వస్తే చాలా దూరం జరిగింది. ఇక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది చూడండి. మెసేజ్ సిగ్నల్ ఉంది, క్యారియర్ సిగ్నల్ ఉంది. ఈ క్యారియర్ ఫ్రీక్వెన్సీ, ఈ క్యారియర్ మెసేజ్ యొక్క యాంప్లిట్యూడ్ని బేస్ చేసుకుని పాజిటివ్లో ఉంది కాబట్టి బాగా దగ్గర జరిగింది ఫ్రీక్వెన్సీ అనేది. ఈ నెగిటివ్ పార్టు ఈ క్యారియర్ యొక్క ఫ్రీక్వెన్సీతో కంబైన్ అయ్యి డిస్టెన్స్ అనేది దూరంగా జరిగింది ఫ్రీక్వెన్సీ అనేది. సో ఫ్రీక్వెన్సీ మాత్రమే మారింది, యాంప్లిట్యూడ్ హైట్స్ మాత్రం ఎక్కడ మారలేదు. చూడండి, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్లో ఓన్లీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ సిగ్నల్ షుడ్ బి చేంజ్డ్, నాట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ సిగ్నల్ షుడ్ బి చేంజ్డ్. ఓకేనండి. సో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అయితే యాంప్లిట్యూడ్ మాత్రమే చేంజ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అయితే ఫ్రీక్వెన్సీ మాత్రమే చేంజ్ అవుతుంది. సరే, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ వల్ల లాభాలు ఏంటి? ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్లో ఏమవుతుందంటే ఫస్ట్ వన్ వచ్చి చూడండి, ఫస్ట్ వచ్చి నాయిస్ అనేది చాలా లెస్గా ఉంటుంది. నాయిస్ ఈజ్ లెస్. 2, డిస్కంటిన్యూస్ సిగ్నల్స్ని కూడా signals will be transmitted. తర్వాత difficult to decode. అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్తో కంపేర్ చేస్తే ఇది చాలా కష్టం అండి డీకోడ్ చేయడం ఫ్రీక్వెన్సీని. ఓకేనా. ఈ 3 మెయిన్ అడ్వాంటేజెస్, అందుకని మనం ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్కి వెళ్ళాం. ఓకేనా. సో ఇది ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ గురించి, ఇది యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ గురించి. ఓకేనండి. థ్యాంక్ యూ.